దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 20 గురుచరణునితో సమాగమము విస్సావధాన్ల వృత్తాంతము పేజీ 206 నుండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అంతటా బాపనార్యులు, శ్రీపాద, ఎన్నియో రోజుల నుండి ఒక సందేహము నా మనస్సుననున్నది, అడుగమందువా అని సందేహమును వెలుబుచ్చిరి. తక్షణమే శ్రీపాదులు చిరునవ్వు నవ్వుతూ, తాత, నీ అంతటి వాడికి సందేహమా? 10 సంవత్సరముల బుడతడినైన నేను తీర్చుటయా? అయినను ప్రయత్నించెదను, అడుగుము అనెను. సృష్టి స్థితి లయములను బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కదా చేయునది. శ్రీపాదుడు అవును అనెను. వారి యొక్క శక్తి స్వరూపములే కదా సరస్వతి, లక్ష్మీ, పార్వతులు. శ్రీపాదుడు అవును అనెను. ఈ త్రిమూర్తులను, వారి యొక్క ఈ త్రిశక్తులను ఆదిపరాశక్తియే గదా సృష్టించినది. మరలా శ్రీపాదుడు అవును అనెను. అయిన ఎడల నీవు ఎవరు అని బాపనార్యులు శ్రీపాదుల వారిని ప్రశ్నించిరి. శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపుడు, అన్నింటికీ మూలము శ్రీపాదుడు. తాతగారి నోటి వెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదుల వారు ముగ్ధ మనోహరముగా నవ్వి, తాత, ఇప్పుడే మీ కండ్ల ఎదురుగానే ముండ్ల చెట్టునకు సద్గతిని కలిగించి తిని, నేను చేయు పనులకు శాస్త్ర ప్రమాణము ఉన్నదా అనేది విచికిత్స అనవసరము. నేను అన్ని యోగ భూమికలందునను ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయిన వాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనునది మాయ కాదు, దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టి అన్నంతటను ఒకే భగవత్ చైతన్యమున్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో, అవస్థలలో పరిణామమునకు వశీభూతమై ఉన్నది. ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమునున్నది అనుభవముననున్నది. ఈ కాలమనున్నది సూర్య చంద్రాది ఖగోళముల వలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము, అవస్థాత్రయ జ్ఞానము ఏకకాలమున అనుభవములో గలవారు అత్రి మహర్షి. ఈ సృష్టి యందు అనసూయాతత్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి స్థితి లయములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, భూత భవిష్యత్ వర్తమానములు మొదలైన సమస్తమును ఏకకాలములోని అనుభవమున కలవు. కావున నాది నిత్య వర్తమానము. జరిగినది, జరుగుచున్నది, జరుగబోవునది అంతయును ఏకకాలముననే అనుభవము. అట్టి స్థితియందు త్రిమూర్తులును, త్రిశక్తులును సృష్టికి పూర్వము ఆదిపరాశక్తి యందే యున్నారనడి మాట యథార్థమే. నేనును ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే ఇచ్చట సూక్ష్మాంశమొకటి కలదు. సమస్త సృష్టియును మాతృగర్భము నుండే వెలువడవలెననడి మహాసంకల్పమొకటి యుండియుండుటచే ఆదిపరాశక్తి రూపము వెలువరింపబడినది. అయితే ఆ ఆదిపరాశక్తికి సృష్టింపవలెనను సంకల్పము గాని, సృష్టి రచన ఈ విధముగా ఉండవలెననడి సంకల్పము గాని ఏ విధముగా కలుగవలెను? దాని ప్రబోధన శక్తియే నేను, అనగా మహాసంకల్ప స్వరూపమును. ఆ మహాసంకల్పముననుసరించియే ఆద్యపరాశక్తి ఆవిర్భావము, త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము. ఆ మహాసంకల్ప స్వరూపమే పరమగురు స్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్ప స్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట, అది సిద్ధించుట ఏకకాలములోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగేడి మూలశక్తిని నేనే. సృష్టి యందు మాతాశిశు సంబంధము, పితాపుత్ర సంబంధము, భార్యాభర్త సంబంధము, అన్నా చెల్లెల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీ దేవతా స్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని. మాయాశక్తియును మహాశక్తియును యోగశక్తి వలన మాత్రమే కలుసుకొనుట జరుగగలదు. ఏ మహాశక్తి స్త్రీ స్వరూపముగా వాసవీ కన్యగా పిలువబడుచున్నదో అది ఏ పురుష స్వరూపముగా శ్రీపాద శ్రీవల్లభ రూపమున పిలువబడుచున్నది. 2 స్వరూపముల ఆవిర్భావము కూడా మహాసంకల్పమును అనుసరించియే.
ఆదిపరాశక్తిగా గాని మూలదత్తునిగా గాని ఆరాధించునప్పుడు త్రిమూర్తులను త్రిశక్తులను అంతర్లీన స్థితిలో నుండును. ఈ దైవ సంబంధములను వాటి తత్వములను ఆయా స్థితుల అనుభవములను కేవలము సాధనా సంపత్తి కలిగిన వారికి అవగతమగును. శ్రీపాదులను ఆరాధించు వారి యొక్క సమస్త పాపములు హరింపబడును. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకునవలెనన్న ఆ నీచ జన్మ నుండి విముక్తమై మానవ జన్మ నుండి తగిన సమర్థత కలిగిన వ్యక్తి నుండి అది నేర్వవలెను. నేను ప్రతి జీవితోడను అంతర్గతముగా సంబంధమును కలిగి ఉండుటచే జీవుల సంస్కారములను మలినములను వారి నుండి స్వీకరించి ప్రతి నిత్యము స్నాన జపాదుల వలన వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సలుపనవసరము లేదు. నన్ను ఆరాధించు వారి అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకొని మన ఇంట కులదైవముగనున్న కాలాగ్నిశమన దత్తుని స్థూల పూజ చేసెదను. ఆ పూజ చేయుట వలన కలిగేడి మహాఫలమును నన్ను ఆరాధించు వారికి ధారపోసెదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలు లేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్య కర్మలను నేను ఈ శరీరముతో ఆచరించెదను. నేను అనంత చైతన్యమును గనుక నేనే చేసేడి కర్మలకు సద్య ఫలితములు కలుగును గనుక ఆ ఫలితములను వెంటనే వారి వారి యోగ్యతానుసారము కలుగజేతును. అందువలననే నాది ఆది గురు స్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడై ఉన్నాడో గురువు యొక్క తపశ్శక్తికి ఆ గురువు యొక్క శిష్యులు కూడా వారసులై ఉన్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయుట అనివార్యమను విషయము తెలియజేయబడినది. నా అవతారమునకు సమాప్తి లేదు. దత్తుడనైన నేను సులభసాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులయ్యి వరములనిచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండేడి దుష్టశక్తులను దురదృష్ట శక్తులను తన తపోశక్తితో పరిహరించి వారిని అనుగ్రహించు పరమకారుణ్య స్వరూపము. తాత, అందువలననే నన్ను స్మృతి మాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములైన గురువుల రూపముననున్నది నేనే. ఇది మహాకరుణతో అవతరించిన పరమగురు స్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చెదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నా వైపు ఒక అడుగు వేసినా నేను నా భక్తుని వైపు 100 అడుగులు వేచెదను. నా భక్తులను కంటికి రెప్పవలే కాపాడి అన్ని విపత్తుల నుండి బాధల నుండి కాపాడుట నా సహజ నైజము అని బాపనార్యుల వారికి శ్రీపాదుల వారు దివ్యోపదేశములు చేసితిరి. అంతటా నేను ఆ మహాగురువులను మహాప్రభు సోమలత గురించియు సోమయాగము గురించియు నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి దాని వివరములను తెలుపవలసినదని అడిగితిని. అంతటా శ్రీపాదుల వారు సోమలతనే సంజీవిని మూలిక అని అందురని చెప్పి నీకు దానిని చూడవలెనని ఉన్నదా అని అడిగిరి. నేను అవునంటిని. వెంటనే వారి చేతియందు సంజీవిని మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా నిచ్చిరి. అది వారి దివ్య ప్రసాదముగా ఈనాటికి నా వద్ద పూజామందిరములో భద్రముగా ఉన్నది. శ్రీపాదుల వారు ఈ సంజీవిని వనమూలికలు హిమాలయ పర్వత శ్రేణులలోనూ కాశ్మీరులోని మానస సరోవరంలోనూ సింధు నది ఉద్గమస్థానం దగ్గర మల్లికార్జున ప్రభువు నిత్య నివాసమైన శ్రీశైల పర్వతము వద్దను సహ్యాద్రి మహేంద్రదేవగిరి వింధ్య పర్వత శ్రేణి బదరి అరణ్య ప్రాంతములందును లభ్యమగుచున్నది. దీని ప్రభావము వలననే లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకొనినాడు. దీనిని సేవించుట వలన ఎన్నియో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశ గమనము అనడి సిద్ధి కలుగును. కండరములు బలపడుటకును నేత్రకాంతి పెరుగుటకును శ్రవణ శక్తి పెరుగుటకు ఇది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్ని వలన గాని జలము వలన గాని విషము వలన గాని ఏ రకమైన భయమును దుఃఖమును కలుగజాలవు. దీని వలన అనిమాద్యష్ట సిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్క శుక్లపక్షము మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్క రోజు ఒక ఆకు చొప్పున జనించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును.
కృష్ణపక్షము మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులు రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్న కర్రను నీళ్లలో తడిపి రాత్రి గది అందుంచితే దాని నుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వత శ్రేణి, భీమాశంకర పర్వతముల దగ్గర క్రూర మృగాలు ఈ సంజీవిని మూలికను కాపలా కాయుచుండును. అర్ధరాత్రి అమావాస్య రోజున దివ్యకాంతిలో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలుండును. నాయనా గురుచరణ, ఈ విధముగా 24 రకాలైన దివ్య ఔషధ ముక్కలు ఉన్నవి. ఇవి అన్నీయు చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకొని దేవతాశక్తులు ఉండును. అందుచేత పవిత్రములైన వేదమంత్రములను ఉచ్చరించుచు అత్యంత వినమ్ర భావమున వీటిని త్రవ్వి తీసుకునవలసినది. ఆ 24 దివ్య ఔషధ మొక్కలు సోమ, మహాసోమ, చంద్రమ, అంశుమాన్, మంజువాన్, రజిత ప్రభు, దూర్వా, కనియాన్, శ్వేతాన్, కనకప్రభ, ప్రతానవాన్, లాల్ వృత్త, కరదీర, అంశవాన్, స్వయంప్రభ, రుద్రాక్ష, గాయత్రి, ఏష్టం, పావత, జగత్, శాకర్, అనిష్టం, రైక్త, త్రిపద గాయత్రి అని తెలిపిరి. నేను శ్రీపాదుల వారి నుండి సెలవు గైకొని పీఠికాపురము నుండి బయలుదేరి తిని. నేను శంకరభట్టునకు ఈ వృత్తాంతమును వివరించుట పూర్తి కాగానే మహాగురువుల మానస సంచారము పూర్తి అయినట్లుగా వారి దర్శనమునకు రమ్మనమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకొంటిమి. శ్రీవారి దివ్యహస్తముల నుండి ఫలములను ప్రసాదమును గైకొంటిమి. తదుపరి శ్రీపాదులిట్లనిరి: మీరు ఇరువురును కృష్ణ దాటి ఆవలి ఒడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామదేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదము పొందిన తదుపరి తిరిగి కురుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్నను, ఎంత దూరములో నున్నను, నేను మిమ్ములను ఎల్లప్పుడూ గమనించుచునేయుందునని గ్రహింపుడు. భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రములుగానుండును. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురమున్నది. అది స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూల శరీరమును ఆవరించియుండు తేజోవలయమున సుప్రతిష్ఠితమై ఉన్నది. ఏ యుగములోని వారైనను, ఏ దేశములోని వారైనను, ఏ కాలములోని వారైనను నా కటాక్షమును పొందిన ఎడల వారి చైతన్యము స్వర్ణ పీఠికాపురమునందు సుప్రతిష్ఠితమగును. ఇది యోగ దృష్టి కలవారికెల్లరకును అవగతము కాగలిగిన విషయము. స్వర్ణ పీఠికాపురమునందు తమ జీవ చైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మ జన్మలోనూ నేను వెన్నంటి కాపాడెదను. నాయనా శంకరభట్టు, అనేక వందల సంవత్సరముల తరువాత నా పేరిట మహాసంస్థానం ఏర్పడగలదు. నా మాతామహా గృహమున, నా జన్మస్థలమున ఔదుంబర వృక్షఛాయ క్రింద నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా ముందు అవతారము యొక్క, నా తరువాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్ఠ కాగలవు. ఇదిగో దివ్య దృష్టిని నిచ్చుచున్నాను, చూడుడు అని గురుచరణుని నన్ను భ్రూమధ్యమున తాకిరి. మేము ఆ సుందర దృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము, లీలలు విచిత్రములు. మేము బయలుదేరినప్పుడు వారిట్లనిరి: వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.